నాకు ఏంట్రా ఒక కోరిక అంటే ఐ జస్ట్ హోప్ దట్ ఆర్సీబీ కెన్ విన్ వన్ ట్రోఫీ ఫర్ విరాట్ కోహ్లీ. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఏ టీం పేరులో రాయల్స్ ఉంటుందో, ఎవరు పేరు చెప్తే అందరూ కూడా రాయల్స్ మీకు సెల్యూట్ అంటారో ఆ టీమ్స్ గురించి మాట్లాడదాం. IPL 2024 కి సంబంధించిన మినీ ఆక్షన్ తర్వాత ఆ టీమ్స్ పరిస్థితి ఏంటి, వాళ్ళ ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్స్ ఏంటి. You've guessed it right. We're going to talk about Royal Challengers Bengaluru and Rajasthan Royals. ఇంకెందుకు ఆలస్యం, let's get started. హాయ్, వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ IPL మినీ ఆక్షన్ అయిపోయిన తర్వాత టీమ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ కూర్పు ఏంటి, ప్లేయింగ్ లెవెన్స్ ఏంటి, దీని గురించి మాట్లాడుతున్నాం. దీనికంటే ముందు ఒక వీడియో చేస్తున్నాను, SRH KKR గురించి మాట్లాడాను. చూడకపోయింటే కనుక ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు చూస్తారో మొత్తానికి డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేస్తాను. ఈ వీడియోలో అయితే మాట్లాడబోతున్నాం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ రాజస్థాన్ రాయల్స్ గురించి. అయితే ఏంట్రా అంటే మెయిన్ థింగ్ ఎప్పుడు కూడా డెజర్ట్ మనకు బాగా ఇష్టమైంది లాస్ట్ తింటాం కదా, అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఈ వీడియోలో తర్వాత వస్తుంది. ఫస్ట్ రాజస్థాన్ రాయల్స్. అరే ఏంద్రా అబ్బాయి మాకు ఇది అంటావు భయ్యా, ఏ యూట్యూబరు చెప్పరు మీకు ఈ విషయం. మీరు మీ వాడిని కాబట్టి, మీరు నా వాళ్ళే అనుకుంటున్నాను కాబట్టి చెప్పేస్తున్నాను. ఏంట్రా అది అంటే వీడియో లాస్ట్ వరకు చూడడానికి, ఆ లాస్ట్లో ఏదో ఇంపార్టెంట్గా ఉంది, లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది, అప్పుడే మీకు తెలుస్తుంది అని అందరూ చెప్తారు. ఇది రొటీన్. ఇలా చెప్తేనే లాస్ట్ వరకు చూస్తాను, ఎందుకంటే వీడియో మొత్తం చూస్తేనే ఆల్గోరిథంకి నచ్చేది. సో బేసిక్గా నేను కూడా అదే కక్కుర్తి, నీ కక్కుర్తిలో నా కమండలం అంటారా అనండి, మేమన్నේగా పడతాను, పర్లేదు. కాకపోతే మొత్తం వీడియో చూడండి. ఫస్ట్ RR, తర్వాత RCB. లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ రాజస్థాన్ రాయల్స్. వీళ్ళు ఏం చేశారు ఆప్షన్లో అంటే, టీమ్ మీద యాక్చువల్ ముందుగానే బాగానే ఉంది భయ్యా. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మనీ బాల్ అని ఒక మూవీ ఉంది చూసారా, బ్రాడ్ పిట్ స్టార్స్ ఇన్ దట్ మూవీ. ఒక బేస్బాల్ టీం తయారు చేస్తారు వీళ్ళు, పెద్ద సూపర్ స్టార్స్ ఎవరు ఉంటారు, కానీ కరెక్ట్గా కావాల్సిన ప్లేయర్స్ పిక్ చేసుకుని వాళ్ళ యావరేజ్లు, స్ట్రైక్ రేట్లు ఇవి బేస్బాల్ మూవీ అలా పిక్ చేసుకుని ఒక టీం తయారు చేసి మొత్తానికి గెలిచేస్తారు అనమాట వాళ్ళు. ఆ మూవీ లాగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ చూసినా కూడా. దే డోంట్ హావ్ సూపర్ స్టార్స్, కానీ వాళ్ళ దగ్గర ఉన్న ప్లేయర్స్ అందరూ కలిసికట్టుగా ఆడితే దే ఆర్ వెరీ గుడ్ టీమ్. బికాస్ 2022 సీజన్లో ఫైనల్స్ దాకా కూడా వెళ్ళారు వీళ్ళు. అండ్ ఈసారి కూడా వీళ్ళు టాప్ 4లోకి వెళ్ళే ఛాన్స్ పూర్తిగా ఉంది, బికాస్ దే గుడ్ ఆల్రౌండ్ సైడ్. కాకపోతే ఆప్షన్లో ఏంట్రా ప్రాబ్లం అంటే, ఆప్షన్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు వీళ్ళ దగ్గర 14.5 కోట్లు మాత్రమే ఉన్నాయి. తక్కువ డబ్బులు ఉన్నాయి కదా, పైగా ఎక్కువ మంది ప్లేయర్స్ కూడా అవసరం లేదు. ఎవరి కోసం వెళ్ళాలో వాళ్ళకి కొంచెం ఐడియా ఉన్నట్టుగా ఉంది, తీసుకున్నారు. ఇండియన్ ప్లేయర్స్ కూడా కావాలనుకుని ఉంటారు, ఇండియన్ బ్యాటర్స్, అవి పెద్దగా దొరకలేదు. కాకపోతే పిక్ చేసిన ప్లేయర్స్ ఎవరు చెప్పేస్తాం ముందర. నోట్స్ మీకోసం చూసి ఎంత ప్రిపరేషన్ చేస్తున్నాను. ఇంత ప్రిపరేషన్ తర్వాత కూడా అడపా కొన్ని తప్పులు జరగచ్చు. 1 man ఆర్మీ కదా ఇక్కడ మొత్తం అంతా కూడా. మీకు ఏమన్నా పొరపాట్లు తప్పులు కనిపిస్తే కింద కమెంట్లో పెట్టండి, దాన్ని కరెక్ట్ చేసుకుందాం ఫ్యూచర్లో, ఓకేనా. రాజస్థాన్ రాయల్స్ పిక్ చేసిన ప్లేయర్స్ ఫస్ట్ రోమన్ పాల్ కోసం వెళ్ళారు. 7.7 కోట్లు ఖర్చు పెట్టేశారు. దాదాపు 50% వాళ్ళ దగ్గర ఉన్న పర్స్ మొత్తం అంతా ఒక మనిషికి ఇచ్చేశారు. శుభం దుబే, శివం కాదు శుభం దుబే 5.8 crores. టామ్ కోలర్ అని ఒక ప్లేయర్ 40 lakhs కి. నాంట్రే బర్గర్, ఈ పేరు ఇప్పుడు అందరికీ తెలుసుగా, ఎందుకంటే T20 ఫార్మాట్లను బాగా బౌలింగ్ వేసే, ODIsలను బాగా బౌలింగ్ వేసే, టెస్ట్ మ్యాచ్లో కూడా డెబ్యూ చేసి 2 wickets తీసుకున్నాయి. బై ద టైమ్ ఆఫ్ రికార్డింగ్ దిస్ వీడియో ఫస్ట్ డే అయిపోయింది అనమాట ఆ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ది. బర్గర్ తెలుసు అందరికీ ఇప్పుడు బాగా. ఇండియన్ బ్యాటర్ ఇంకెవరన్నా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దొరికితే బాగుంటుంది అనుకునే వాళ్ళేమో, కాకపోతే శుభం దుబే మాత్రమే దొరికారు. బాగా ఖర్చు పెట్టారు దానికోసం కూడా. ఐ థింక్ ఆ స్కౌట్స్ ఎవరైతే ఉన్నారో కాస్త పనిచేసినట్టుగా ఉన్నారు. మిగతా టీం అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గా తెలిసిందే, యూజువల్ సస్పెక్ట్సే. సంజు శాంసన్ మీ కెప్టెన్ గా, యు గాట్ జాస్ బట్లర్, జైస్వాల్, హిట్మైర్, అండ్ ఆఫ్ కోర్స్ ధ్రువ్ జురెల్. బౌలింగ్ డిపార్ట్మెంట్ బోల్ట్, చహల్, అశ్విన్, ప్రసిద్ కృష్ణ, ఆవేష్ ఖాన్ ట్రేడ్ చేసుకున్నారు. ఆవేష్ ఖాన్ కూడా వచ్చున్నాడు. సో బేసికలీ నవదీప్ సేని, ఇలా మీ టీం ఉందన్నమాట. సో బేసికలీ RR టీం ఎప్పుడు కూడా బాగానే ఉంటుంది. అండ్ వచ్చిన వాళ్ళు వీళ్ళు. సరే, ఈ ప్లేయర్స్లో ఏంట్రా వీళ్ళు ఆప్షన్లో వీళ్ళ పరిస్థితి బాగానే చేశారా బాగానే చేయలేదా అంటే ఓకేగా పర్ఫార్మ్ చేసినట్టే. బికాస్ డబ్బులు ఎక్కువ లేవు కాబట్టి కాస్త వాళ్ళకి మనం ఆ లీవే ఇచ్చేయాలి, ఆ టాలరెన్స్ చూపించాలేమో. దట్ ఎక్కువగా ఖర్చు పెట్టేసి తోప్ ప్లేయర్ని తీసేసుకోవడానికి కాన్సెప్ట్ లేదు. ఒక హిట్టర్ని తీసుకున్న రామన్ పవెల్ని ఇప్పుడు తను ఆడించాలి ఖచ్చితంగా. ఇంతకుముందు ఢిల్లీలో ఆడాడు, ఇప్పుడు RRకి వస్తున్నాడు. అండ్ తన టీమ్మేట్, వెస్ట్ ఇండీస్ టీమ్మేట్ హెట్మైర్తో కలిసి ఎటువంటి జోడీ ఫామ్ చేస్తాడో చూడాలి. సో ఓవరాల్గా ఈ టీం నుంచి మరి ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది దాని గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక దిస్ ఇస్ మై ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ అనమాట. రాజస్థాన్ రాయల్స్ కి లాస్ట్ చూసినట్టుగానే యశస్వి జైస్వాల్ అండ్ జాస్ బట్లర్ వీళ్ళు ఓపెన్ చేస్తారు. సాలిడ్ ఓపెనింగ్ కాంబినేషన్. జైస్వాల్ సూపర్ ఫామ్ లో కనిపించాడు. బట్లర్ దాని ముందు సీజన్ ఎలా తెలుసు, అండ్ హీ కెన్ యాక్చువల్లీ డూ దోస్ బిగ్ స్కోరింగ్ ఇన్నింగ్స్ ఆడగలడు, సెంచరీలు కొట్టగలడు, డెసిమేట్ చేయగలడు ఆపోజిషన్ అటాక్ మొత్తాన్ని కూడా. హీ కెన్ యాక్చువల్లీ డూ దట్. సో బేసికలీ ఓపెనింగ్ కాంబో అలానే ఉంటుంది. దెన్ యూ గాట్ రామన్ పవెల్. ఐ థింక్ ఫ్లోటర్గా ఎక్కడన్నా వాడొచ్చుదని నేను ఊరికి నెంబర్ 3లో పెట్టాను ప్రస్తుతానికి. పవెల్, సంజు శాంసన్, షెమ్రాన్ హిట్మైర్. And then you got Riyan Parag, who's had a fabulous domestic season. ఈ భయ్య ఎవడైతే ఉన్నాడో యాక్చువల్లీ IPL లో లాస్ట్ టైము నేను 4 బాల్లో 4 సిక్స్లు కొట్టి మ్యాచ్ గెలిపిస్తానని కలగన్నాను అని చెప్పాడు.
అది బ్యాక్ ఫైర్ అయింది కాస్త, ఎందుకంటే ఒక్క 6 కూడా సరిగ్గా కొట్టిన పాపానికి పోలేదు మనిషి. కాకపోతే ఈ డొమెస్టిక్ సీజన్ మటుకు హీ వాస్ ఫినామినల్. అస్సాంకి ఆడుతుంటాడు కదా డొమెస్టిక్ లో, చాలా బాగా ఆడాడు, బాగా పర్ఫామ్ చేశాడు, కాన్ఫిడెన్స్ పెరుగుంటుంది, దాన్ని బ్యాక్ చేస్తున్నారు బాగా. ఈ ప్లేయర్ ని బ్యాక్ చేసినట్టుగానే వేరే ఇంకెవరైనా ప్లేయర్ ని కూడా బ్యాక్ చేస్తే అసలు ఫ్యూచర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకుంటారా అంటే ఇండియన్ టీం దృష్టిలో కూడా చెప్తున్నాను. ఆ ప్లేయర్ ఎవరైనా ఉంటే కింద కమెంట్ లో పెట్టండి. తన కెప్టెన్ రాజస్థాన్ రాయల్స్ తన పేరు వచ్చేస్తుంది నా ఫీలింగ్ అనమాట. సరే కమెంట్ లో పెట్టి నాకు అర్థమవుతుంది. బట్ సూపర్ బ్యాకింగ్ రియాన్ పరాగ్కి దొరుకుతుంది. ఒక ఆల్రౌండర్ కూడా ఆప్షన్ కూడా వేస్తుంటాడు. సో లెట్స్ హోప్ దట్ హీ డస్ వెల్ దిస్ సీజన్. అండ్ దాని తర్వాత ఎవరు వస్తారంటే బౌలర్స్ కమిన్ బోల్ట్ అండ్ ప్రసిద్ కృష్ణ, ఆవేష్ ఖాన్, 3 క్విక్స్ అండ్ ఆఫ్ కోర్స్ చహల్ అండ్ అశ్విన్. ఇది మీ టిపికల్ ప్లేయింగ్ లెవెన్ ఆఫ్ రాజస్థాన్ రాయల్స్. వీళ్ళకి బ్యాకప్స్ గా ఎవరున్నారంటే బోల్ట్ కి బ్యాకప్ గా నాంట్రీ బర్గర్, లెఫ్ట్ ఆర్మర్ కి లెఫ్ట్ ఆర్మర్, అండ్ ఇంకెవరైనా ఆడించాలి ఇంపాక్ట్ ప్లేయర్ గా ఐ థింక్ ధ్రువ్ జురేల్. రిమెంబర్ లాస్ట్ సీజన్ కూడా కొన్ని ఇంపాక్ట్ఫుల్ నాక్స్ ఆల్రెడీ కొర్రాడు. సో ధ్రువ్ జురేల్ ఆడొచ్చు. వీళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉన్నారంటే ఇది కూడా ఆడమ్ జాంపా, బట్ ఎక్కడ ఆడిస్తారు? ఇప్పుడు 4 ఫారినర్స్ మాత్రం ఆడొచ్చు కాబట్టి జాంపాని ఆడించాలి, చహల్తో అంటే ఆడించవచ్చు. లాస్ట్ సీజన్ కూడా ఆడించారు. కాకపోతే యూ గోట్ డ్రాప్ సంబడి లైక్ పవెల్ ఆర్ హిట్మైర్ ప్లేస్ లో ఎవరో ఒకరు డ్రాప్ చేయాలి. అంటే ఇప్పుడు పవెల్ ఆర్ హిట్మైర్ లో ఎవరో ఒకరు డ్రాప్ చేయాలంటే మేబీ పవెల్ డ్రాప్ చేస్తే శుభం దుబే ఆడతాడేమో, ఒక బ్యాటింగ్ ఆప్షన్ కావాలి కాబట్టి. అండ్ 4th ఫార్నర్ గా ఆడమ్ జాంపా వచ్చేస్తారు. సో ఇలా ప్లేయింగ్ లెవెన్ తో కాస్త ఆడుకోవచ్చు వీళ్ళు. బట్ లుక్ వెరీ గుడ్ సైడ్, బ్యాలెన్స్ సైడ్, అండ్ హోప్ఫుల్లీ రాజస్థాన్ రాయల్స్ విల్ డూ ప్రిటీ వెల్. కొంచెం అండర్ రేటెడ్ సైడ్. అందుకే అన్న మనీ బాల్ అన్న సినిమా మళ్ళీ చెప్తున్నాను, మనీ బాల్ అన్న మూవీ తప్పకుండా చూడండి. మళ్ళీ చెప్తున్నాను, ఐ రియలీ లైక్ ద మూవీ, రికమెండ్ చేస్తున్నాను, హైలీ రికమెండెడ్. ఇంట్రెస్టింగ్ ఉంటుంది, స్పోర్ట్స్ మూవీ. నాకు స్పోర్ట్స్ మూవీ చాలా ఇష్టం. మీకు కూడా కనుక నచ్చితే ఈ మూవీ చూడండి, మీకు అర్థమవుతుంది ఏం చెప్తున్నాను. సో దిస్ ఇస్ రాజస్థాన్ రాయల్స్ అండ్ నెక్స్ట్ కమ్స్ ఈజ్ ద మోస్ట్ వెయిటెడ్ టీమ్. అందరూ కూడా ఈ టీం కోసం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు చేస్తావు భయ్యా, ఇంకెంతకాలం వెయిట్ చేయాలి భయ్యా అని కమెంట్ల మీద కమెంట్లు పెడుతూ వచ్చారు. కాకపోతే నేనే కాస్త డిలే చేస్తూ వచ్చాను, వేరే పనులు కూడా బిజీగా పడ్డాను. అదే ఏంట్రా అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ సాలా కప్ నమ్దే ప్రతిసారి అంటారు. విరాట్ కోహ్లీ ఆ టీంలో ఉన్నాడు. ఆ టీంకి ఫ్యాన్ బేస్, ఆ కప్పు రాకపోయినా కూడా ప్రతి సంవత్సరం ఫ్యాన్ బేస్ పెరుగుతూనే ఉంటుంది. విరాట్ కోహ్లీ కోసమే నాకు తెలిసి 90% మంది ఆర్సీబీకి ఫ్యాన్స్. లాయల్ గా ఉన్నాడు. ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పటిదాకా ఆర్సీబీతోనే ఉన్నాడు. నేను ఐపీఎల్ ఆడినంత కాలం ఆర్సీబీతోనే ఆడతాను, ట్రోఫీ వచ్చినా రాకపోయినా ఆర్సీబీకే ఆడతాను, ఇది నా లాయల్టీ అని చెప్పాడు. ఆ లాయల్టీకి ఇంకా వీరాభిమానులుగా మారిపోయారు అందరూ ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా. అండ్ బెంగళూరులో ఎప్పుడైతే మ్యాచ్ జరుగుతుంది చిన్నస్వామి స్టేడియంలో, అక్కడ డిఫెండ్ చేసుకోవడం కష్టమేమో, కానీ ఈ టీంని డిఫెండ్ చేసినట్టుగా బహుశా లీగ్ లో మేబీ ది ఓన్లీ అదర్ ఫ్యాన్స్ హూ కైండ్ ఆఫ్ మ్యాచ్ దేర్ వైబ్ అండ్ ఎనర్జీ ఇస్ ప్రాబ్లీ సిఎస్కేఎస్ ఫ్యాన్స్. ఇంకెవరు కూడా బహుశా ఆ రేంజ్ లో అన్కండిషన్ సపోర్ట్ ఇవ్వలేరు. బికాస్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం కాస్త సపోర్ట్ తగ్గిపోవడం, ఫేవర్ అయిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి మిగతా టీమ్స్ తోటి. బట్ ఆర్సీబీ ఫినామినల్ ఫ్యాన్స్, ఫినామినల్ సపోర్ట్. అయితే వీళ్ళు ఏంట్రా ప్రాబ్లం అంటే ప్రతి సీజన్ లో కూడా బౌలింగ్ ఎప్పుడూ కూడా పులిహార భయ్యా. ఇప్పుడు మీరు తిట్టినా కాదు భయ్యా నువ్వు కరెక్టే చెప్తున్నావు, నిజమే చెప్తున్నావు, నాకు తెలుసు, నేను ఒప్పుకుంటాను అంటారా? ప్లీజ్ కింద కమెంట్ పెట్టండి. ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం ఉంది అని అక్నాలెడ్జ్ చేసిన తర్వాతే ఆ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఆర్సీబీకి ముందు నుంచి ఉన్న ప్రాబ్లం కూడా ఏంట్రా అంటే ఒక ఇండియన్ బ్యాటర్ కాస్త షార్ట్ ఉంటాడు, అలాగే బౌలింగ్ ఎప్పుడు కూడా సరిగ్గా ఉండదు, వీక్ గానే ఉంటుంది. అందుకే వాళ్ళు ఎన్ని రన్స్ కొట్టినా కూడా డిఫెండ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నస్వామి స్టేడియంలో డిఫెండ్ చేసుకోవడమే కష్టం. అలాంటిది బౌలింగ్ అటాక్ సరిగ్గా లేకపోతే కూడా మెకాస్టీ అదే జరిగేది. హర్షల్ పటేల్ వదిలేశారు, వరెండు హసరంగా వదిలేరు. ఫస్ట్ చహల్ ఉంటే చహల్ని వదిలేసి హసరంగాన్ని తెచ్చుకొని, హసరంగాకి ఇంజురీ ఇప్పుడు అవైలబుల్ గా ఉంటాడు తెలియదు కాబట్టి హసరంగాన్ని వదిలేసి లెగ్ స్పిన్నర్ లాగే ఇప్పుడు కింద మీద పడి హర్షల్ పటేల్ వదిలేసి తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఆప్షన్లోకి వచ్చేసరికి మాకు బౌలింగ్ అటాక్ మొత్తం కావాలి అని ఫిక్స్ అయ్యారు. పైగా ఆప్షన్ జస్ట్ ముందర ఒక మాస్టర్ స్ట్రోక్, అదేంట్రా అంటే క్యామరూన్ గ్రీన్ తెచ్చుకున్నారు. ఎందుకు తెచ్చుకున్నారు? ఎంఐకి ఫేవర్ చేసినట్టుగా అనిపించింది ఒక విధంగా చూసామంటే. అండ్ అక్కడ హార్దిక్ పాండ్యా వెళ్ళడం, వాళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి గ్రీన్ ఇచ్చేస్తామంటే వీళ్ళు గ్రీన్ తీసేసుకోవడం. ఒక మంచి ఆల్రౌండర్ వచ్చాడు నిజమే, కాకపోతే డబ్బులు చాలా ఖర్చు అయిపోయాయి, 17.5 కోట్లు. మరి దాని వల్ల వీళ్ళకి ప్రాబ్లం అయిపోయింది. ఆప్షన్కి వస్తున్నప్పుడు 23 crores ఎంత ఉన్నాయి వాళ్ళ దగ్గర, 23.5 crores. అండ్ వీళ్ళు ఎలా అయితే ఎంఐకి ఫేవర్ చేశారో ఆర్సీబీకి యాక్చువల్లీ సన్ రైజ్ హైదరాబాద్ ఫేవర్ చేసింది ఈ ఆప్షన్ లో. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ జస్ట్ ఇట్ రైట్, ఫైనల్ గా 20.5 crores సన్ రైజ్ హైదరాబాద్కి వెళ్ళాడు. కాకపోతే ఆర్సీబీ ఉన్న 23.5 crores లో 20.25 crores ప్యాట్ కమిన్స్ ఇచ్చేద్దామని ఫిక్స్ అయిపోయారు. అప్పటిదాకా బిడ్ కూడా చేశారు. 20.25 గనక ఎస్ఆర్హెచ్ ఆ ప్యాడ్లు ఎత్తను కావ్యమారంజి వీళ్ళ కింద పెట్టేసి అటు ఇటు చూసి దిక్కులు చూసుంటే ఆర్సీబీ పరిస్థితి ఏంది భయ్యా? వచ్చాడు ప్యాట్ కమిన్స్. మిగతా బౌలర్లు ఎక్కడ ఉండేవాళ్లే కాదు. ఆర్సీబీ మటాష్ మంగళగిరి అయిపోయింది. లక్కీ ఫర్ ఆర్సీబీ ఫ్యాన్స్, బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. గుడ్డులో మెల్లనుకోండి, ఏమన్నా అనుకోండి, మొత్తానికి సన్ రైజ్ హైదరాబాద్ ఇంకొక 25 లక్షలు ఎక్కువ బిడ్ చేసి ప్యాట్ కమిన్స్ వాళ్ళు కొనుక్కున్నారు. దాంతో ఏం జరిగింది, వీళ్ళు కాస్త డబ్బులు మిగిలి మిగతా ప్లేయర్స్ ని కొంచెం ఎక్స్ట్రా బౌలర్స్ ని తీసుకునే ఛాన్స్ దొరికింది. ఇప్పుడు తీసుకునే బౌలర్స్ లో కూడా తోపులా అంటే కాదు, బట్ ఉన్నవాళ్ళు వీళ్ళే, ఉన్న వాళ్ళ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. దాంతో వీళ్ళు తీసుకునే పిక్స్ ఏంట్రా అంటే అల్జారి జోసెఫ్ 11.5 crores.
ఇవ్వాల్సి వచ్చింది. ఇంకా ఇప్పుడు ప్యాట్ కమిన్స్కి 20.25 దాకా వెళ్ళినప్పుడు అల్జారీ జోసెఫ్ ఒక ఫారెన్ ఫాస్ట్ బౌలర్ కోసం వెళ్ళడం తప్పులేదు. యష్ దయాల్ 5 కోట్లు, టామ్ కరన్ 1.5 కోట్లు, లాకీ ఫర్గసన్ తన మీద కూడా డబ్బులు ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఏంటో జరిగిందంటే బౌలింగ్ అటాక్ కావాలని వెళ్ళారు. లక్కీలీ ప్యాట్ కమిన్స్ వదిలేసుకున్నారు కాబట్టి కనీసం ఈ 4 వచ్చారు, లేకపోతే అది కూడా ఉండేది కాదు. ఇప్పటికి కూడా నడుస్తున్న మీమ్ ఏంట్రా సోషల్ మీడియాలో అంటే 7 వరకు 8 వరకు ప్లేయర్లు రాసేస్తారు సిరాజ్ వరకు. దాని తర్వాత हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या అని వరుసగా రాస్తున్నారు. బేసికలీ వాళ్ళ ఎమోషన్ ఏంటంటే మిగతా ప్లేయర్లు ఎక్కడ బాబ్జీ అన్నట్టుగా అడుగుతున్నారు. సో వీళ్ళ స్క్వాడ్ ఏంట్రా అంటే స్క్వాడ్ యాక్చువల్లీ బాగానే ఉంటుంది భయ్య, బౌలింగే ఉండదు, బ్యాటింగ్ ఎప్పుడు తోపే. ఆ కేజీఎఫ్లు ఎలాగో ఉన్నారు, ఆ కేజీఎఫ్లు కాకుండా రజత్ పటిదార్ ఇస్ గోయింగ్ టు కమ్ బ్యాక్, ఫిట్గా ఉన్నాడు, వెనక్కి వస్తాడు. 2022 సీజన్లో ఎలిమినేటర్లో కూడా సెంచరీ కొట్టి వాళ్ళని పైకి ముందు తీసుకెళ్లాడు. సో బేసిక్గా తన నుంచి ఎక్స్పెక్టింగ్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ హిమ్. తను వస్తాడు. మైపాల్ లోమ్లో ఉన్నాడు. సుయాష్ ప్రభుదేశాయ్ ఇంపాక్ట్ ప్లేయర్గా కొన్నిసార్లు వాడారు. ఆల్రౌండర్స్లో గ్రీన్ వచ్చిన తర్వాత అఫ్ కోర్స్ అలాంగ్ విత్ మ్యాక్స్వెల్, విల్ జాక్స్, మ్యాక్డాగర్, టామ్ కరన్ ఇలాంటి ప్లేస్ కొంత ఉన్నారు. కానీ గ్రీన్ ఇస్ అ గ్రేట్ ఎడిషన్ టు ద స్క్వాడ్. ఎవరన్నా అనుకోండి బ్యాటింగ్ బౌలింగ్ రెండు చేస్తాడు, ఎక్కడున్నా సరే క్యాచ్ బాగా పడుతుంటాడు. సో ఒక మంచి ఆల్రౌండర్ అయితే వచ్చాడు, కాకపోతే ఖర్చు ఎక్కువ పెట్టాల్సి వచ్చింది. వికెట్ కీపర్స్లో డీకే ఉంచుకున్నారు. అనుజ్ రావత్ ఉన్నాడు. అనుజ్ రావత్ నాటిస్తారా, డీకే నాటిస్తారా అంటే ఇలా వెయిట్ అండ్ సీ. బహుశా డీకేతోనే స్టార్ట్ చేయొచ్చు. అనుజ్ రావత్ కమ్ ఇన్ ద సీజన్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. ఇక్కడే భయ్య ప్రాబ్లమ్. వైశాఖ్ విజయ్ కుమార్ రిటైన్ చేసుకున్నారు. లాస్ట్ సీజన్ కొంచెం అడపా బాగానే పర్ఫార్మ్ చేసి పెడతారు. రీస్టాప్లీ ఆడించే అవకాశం తక్కువ. ఇప్పుడు 4 ఫారినర్స్ ఆడాలి. విల్ గెట్ టు దట్ ప్లేయింగ్ లో వచ్చినప్పుడు. ఆకాష్ దీప్ అంత ఎఫెక్టివ్ కాదు, ఆడాడు నిజమే, కానీ మీకు తెలుసు నాకు తెలుసు ఎఫెక్టివ్ కాదని. హిమాంశు శర్మ, కరణ్ శర్మ లెగ్ స్పిన్నర్, రాజన్ కుమార్ ఎవరికి తెలియదు, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్. ఇప్పుడు 5 కోట్లు ఇచ్చారు నిజమే. లెఫ్ట్ ఆర్మర్ అంటే వీళ్ళు ఏమంటున్నారంటే వీ ట్రస్ట్ ఇన్ హిమ్, తనలో పొటెన్షియల్ చూస్తున్నాము, న్యూ బాల్తో వేయగలడు, మంచి యాంగిల్ క్రియేట్ చేస్తాడు, డెత్ ఓవర్స్లో కూడా వేయగలడు అంటున్నారు. కానీ ఎంత కాన్ఫిడెన్స్ ఉందా భయ్యాకి, యష్ దయాల్కి ఎంత కాన్ఫిడెన్స్ ఉంది? ఒక మ్యాచ్ డిసైడ్ చేయకూడదు తన ఫేట్ ఏంటంటే. ఒక మ్యాచ్తో మనం ఎప్పుడు కూడా అంచనా వేయకూడదు ప్లేయర్ ఏం చేయగలడు ఏం చేయలేడు అని. బట్ స్టిల్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ఎంత పొటెన్షియల్ ఉంది. ఈజ్ నాట్ రియలీ పర్ఫార్మ్, ఈజ్ నాట్ సెట్ ద స్టేజ్ ఆన్ ఫైర్. లెట్ మీ సే దాట్. అలాంటి యష్ దయాల్ 5 కోట్లు పెట్టి తీసుకున్నారు. అగైన్ తీసుకోవాల్సి వచ్చింది అంటా నేను, ఎందుకంటే మిగతా ఎవరు ఆప్షన్స్ కూడా లేరు. ఇక్కడ గోన్ ఫర్ సంబడి లైక్ కార్తిక్ త్యాగి 60 లక్షలకే తను వేరే టీం ఎవరో సొంతం చేసుకున్నారు. కానీ ఆ కార్తిక్ త్యాగి వస్తే ఎక్స్ట్రా పేస్ బౌలింగ్ ఆప్షన్ ఉండేది కదా. అసలు ఎస్ఆర్ చంద్ కుల్గాన్ తెలియదు, వీళ్ళు కూడా వెళ్ళలేదు. డబ్బులు ఉన్నాయి, స్లాట్స్ ఉన్నాయి, వెళ్ళుంటే బాగుండేది, కానీ దే డిడ్ంట్ గో ఫర్ కార్తిక్ త్యాగి. సో అక్కడెక్కడో చిన్న ట్రిక్ మిస్ అయ్యారేమో నా ఫీలింగ్. అంటే తను ఏదో ఓడబోడ్చేస్తాడని కాదు, బట్ యూ గాట్ సమ్ జెన్యున్ పేస్ టు వర్క్ విత్. ఫ్యూచర్ కోసం బాగుండేదో గ్రూమ్ చేసుకుంటే బాగుండేదేమో, అది చేయలేదు. అల్జారీ జోసెఫ్, దయాల్, లాకీ ఫర్గసన్ హూస్ బీన్ ఎక్స్పెన్సివ్. ఎస్ ఈజ్ అ వెరీ క్విక్ బౌలర్, పిచ్తో సంబంధం లేదు, తనున్నాడు. స్వప్నిల్ సింగ్. ఇది వీళ్ళ స్క్వాడ్. ఈ స్క్వాడ్లోంచి మీరు ప్లేయింగ్ 11 తయారు చేయాలంటే ది బ్యాటర్స్ కైండ్ ఆఫ్ పిక్ దెమ్సెల్వ్స్ అప్. సిరాజ్ వరకు బాగానే ఉంటుంది, వైశాఖ్ విజయ్ కుమార్ వరకు కూడా ఓకే, దాని తర్వాతే వస్తుంది బిగ్ ట్రబుల్. సరే ఏంట్రా కౌశిక్ ని ప్లేయింగ్ 11 అంటారా? తిట్టుకోకండి అసలు నన్ను చెప్తున్నా. ఇప్పుడు ఉన్న దాని నుంచి పిక్ చేయాలి మనం. లెట్ మీ పిక్ దిస్ 11 రైట్ నౌ. విరాట్ కోహ్లీ ఫ్యాఫ్ సూపర్, ఆల్ గుడ్. రజత్ పటిదార్ అట్ నంబర్ 3, కెమెరూన్ గ్రీన్ అట్ 4, గ్లెన్ మ్యాక్స్వెల్ అట్ 5. తోప్ భయ్యా, టాప్ 5 అదిరిపోయింది. ఓకే, తర్వాత మహిపాల్ లోమ్రోర్ ఒక లెఫ్ట్ హ్యాండెడ్ హిట్టింగ్ ఆప్షన్, 20 balls-లో 40 అలా కొట్టగలడు, ఆ ఎబిలిటీ ఉంది తనకి, ఆఫ్ స్పిన్ కూడా వేయగలడు, రైట్. దినేష్ కార్తిక్ అట్ నంబర్ 7 బాగానే ఉంది. దినేష్ కార్తిక్ కాకపోతే అనుజ్ రావత్, ఎవరో ఒకళ్ళిద్దరు బ్యాటింగ్ బాగానే చేస్తారు. దినేష్ కార్తిక్ ఇఫ్ హీ గెట్స్ ఇన్ టు హిస్ గ్రూవ్ హీ కెన్ గెట్ యూ సమ్ రన్స్. తర్వాత అల్జారీ జోసెఫ్ ఇప్పుడు 11.5 కోట్లు ఇచ్చిన తర్వాత జోసెఫ్ నడుచుకుంటా కుదరదు, బ్యాట్ తోటి కూడా రన్స్ కాంట్రిబ్యూట్ చేయగలడు. హీఈస్ యువర్ నంబర్ 8. సిరాజ్ నంబర్ 9. దాని తర్వాత యష్ దయాల్ అండ్ వైశాఖ్ విజయ్ కుమార్లో ఎవరో ఒకళ్ళు. ఇప్పుడు ఆన్ ద డే ఆ పిచ్ ప్రకారంగానో ఎక్కడ ఆడుతున్నా దాన్ని బట్టి లెఫ్ట్ హ్యాండ్ ఆప్షన్ కావాలా, వైశాఖ్ విజయ్ కుమార్ కోసం వెళ్తారా, వాళ్ళు ఫిగర్ అవుట్ చేసుకుంటారు. కరణ్ శర్మ ద లెగ్ స్పిన్నర్ ఇస్ వాట్ ఐ ఫీల్, బికాస్ కాస్త వెరైటీ యాడ్ చేయాలి. ఇప్పుడు లోమ్రోర్ కాస్త ఆఫ్ బ్రేక్స్ వేసినా, గ్రీన్ కొంచెం మీడియం పేస్ వేసినా, మ్యాక్స్వెల్ కాస్త ఆఫ్ బ్రేక్స్ వేసినా కూడా కరణ్ శర్మ నుంచి లెగ్ స్పిన్ వస్తే కొంచెం బాగుంటుందని నా ఫీలింగ్. అదర్ పీపుల్ మైట్ గో ఫర్ అనదర్ ఫాస్ట్ బౌలర్, ఆకాష్ దీప్ ఎవరి కోసం వెళ్ళొచ్చు. బట్ నా ప్లేయింగ్ అనేది యాక్చువల్లీ 12 ఇచ్చేసాను నేను ఇక్కడ, ఎందుకంటే యష్ దయాల్ ఇంకా వైశాఖ్ విజయ్ కుమార్ ఇద్దరిలో ఒకళ్ళు పిక్ చేయడం నాకు కష్టంగా అయింది. వాళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు ఆడతారు. అండ్ ఇంపాక్ట్ పేరుగా ఐ థింక్ సుయాష్ ప్రభుదేశాయ్ విల్ ప్లే. ఇప్పుడు ఆప్షన్ గురించి వీళ్ళు ఏం చేశారు బాగుందా అంటే ఆనెస్ట్గా మాట్లాడుకుందాం, నిజంగా బాగుందా? యావరేజ్గానే ఉందని చెప్పాలి. ఆర్సీబీ కూడా ఎప్పుడు చేసే ప్రాబ్లమే, ఈసారి కూడా మళ్ళీ అదే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఐ రియలీ హోప్ దట్ ఆర్సీబీ విన్స్ ఇట్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. ఈ సీజనో నెక్స్ట్ సీజనో దాని తర్వాత సీజన్ ఎప్పుడొకప్పుడు వాళ్ళు గెలిస్తే చూడాలంది. దివ్ కమ్ రియలీ క్లోజ్. 2016లో ఫైనల్కి ఓడిపోయారు, దాని ముందర కూడా ఒకసారి డెక్కన్ చార్జర్స్తో ఓడిపోయారు 2009లో. సో బేసికలీ దే ఆల్వేస్ కమ్ క్లోజ్. ఎలిమినేటర్స్ దాకా వస్తారు, నాకౌట్స్ దాకా వస్తారు. కానీ మీకు టోర్నమెంట్స్ గెలిపించేది బౌలర్స్. బ్యాటర్స్ కెన్ విన్ యూ గేమ్స్ బట్ బౌలర్స్ విన్ యూ టోర్నమెంట్స్. ఇది ఎప్పుడు అందరూ చెప్పే విషయమే. విరాట్ కోహ్లీ దాదాపు 1000 runs కొట్టినప్పుడు కూడా వీళ్ళు ఫైనల్ దాకే వెళ్ళగలిగారు, కానీ ట్రోఫీ గెలవలేకపోయారు, ఎందుకంటే కంప్లీట్ బౌలింగ్ అటాక్ లేదు.
ఈసారి కూడా అన్ఫార్చునేట్లీ కంప్లీట్ బౌలింగ్ అటాక్ లేదు. ఐ హోప్ ఐఎమ్ ప్రూవెన్ రాంగ్. ఐ హోప్ సంబడీ డస్ ఎ బ్రిలియంట్ జాబ్. ఎవరో పర్పుల్ క్యాప్ హోల్డర్ ఉండాలి, బోల్డెన్ వికెట్స్ తీసుకోవాలి. మేబీ అల్జారి జోసెఫ్ విల్ బీ దట్ పర్సన్, ఆర్ లాకీ ఫర్గసన్, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ సిరాజే అవ్వచ్చు, ఆర్ యష్ దయాల్ 5 కోట్లకు తను సొంతం చేసుకున్న తర్వాత, తనలో కాన్ఫిడెన్స్ చూపించిన తర్వాత మేబీ హీ విల్ యాక్చువల్లీ రెస్పాండ్ అండ్ డూ వెల్, ఆర్ సమ్ అదర్ స్పిన్నర్ ఆర్ సమ్ అదర్ బౌలర్. దే నీడ్ ఎ బౌలింగ్ అటాక్ విచ్ విల్ విన్ దెమ్ ద టోర్నమెంట్. అది ప్రస్తుతానికైతే ఆన్ పేపర్ కనిపించట్లేదు. మీరు నచ్చినా మీకు నచ్చకపోయినా, నన్ను తిట్టినా, అమ్మ నా బూతులు తిట్టినా కూడా భయ్యా గుండె మీద చేసుకొని చెప్పాలంటే దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ దట్ ఐ థింక్ అబౌట్. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ ఐ ఫీల్ వెరీ స్ట్రాంగ్లీ దట్ బౌలింగ్ అటాక్ కాస్త వీక్గా ఉంది. బ్యాటింగ్ తోప్. గ్రీన్ వచ్చిన తర్వాత, మ్యాక్స్వెల్ ఉన్న తర్వాత, విరాట్ కోహ్లీ, ఫాఫ్ ఉన్న తర్వాత, మహిపాల్ లోమ్రా ఉన్న తర్వాత వీళ్ళ బ్యాటింగ్ అటాక్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు భయ్య. రజత్ పటిదార్ కూడా ఆడిన తర్వాత బ్యాటింగ్ లుక్స్ రాక్ సాలిడ్. కానీ ఉట్టి బ్యాటింగ్తో గెలవగలరా టోర్నమెంట్ అంటే హైలీ అన్లైక్లీ. బౌలింగ్ సంబడీ నీడ్స్ టు ఫైర్. ఎవరు మీ ఉద్దేశంలో ఫైర్ చేస్తారనుకుంటున్నారు? హూ విల్ బీ దోస్ 2-3 బౌలర్స్ హూ విల్ హావ్ ఎ ఫ్యాబులస్ IPL 2024? కమెంట్లో చెప్పండి. లెట్స్ జస్ట్ సీ. ఇప్పుడు మీరు కమెంట్లో చెప్పండి, మేబీ IPL అయిపోయిన తర్వాత RCB గెలిస్తే మనం తిరిగి మళ్ళీ ఇదే వీడియోకి వచ్చి ఆ కమెంట్లు చూసుకొని హే వీళ్ళు చెప్పారు భయ్యా అని ఒక షౌట్అవుట్ ఇస్తా. ఓకేనా? ఆ పని మీరు చేయండి. బట్ దిస్ ఇస్ వాట్ ఐ థింక్. సో RCB కవర్ చేసేసాం. SRH KKR ముందు వీడియోలో అయిపోయింది, దాని లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ ప్లేయింగ్ లెవెన్స్ గురించి, వీళ్ళ స్క్వాడ్ గురించి, ఈ అనాలిసిస్ గురించి మీకు ఏమనిపించిందో కమెంట్లో చెప్పొచ్చు. అలాగే వీడియో నచ్చుంటే కనుక, కాంటెంట్ నచ్చితే లైక్ ద వీడియో, షేర్ ద వీడియో సో దట్ దీని రీచ్ కాస్త పెరుగుతుంది. అలాగే సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్ బికాస్ దట్ విల్ హెల్ప్ us గ్రో. 18,000 సబ్స్క్రైబర్స్ చేరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. బిఫోర్ ఎండ్ ద వీడియో, నాకు ఏంట్రా ఒక కోరిక అంటే ఐ జస్ట్ హోప్ దట్ RCB కెన్ విన్ 1 ట్రోఫీ ఫర్ విరాట్ కోహ్లీ. మొదటి సీజన్ నుంచి ఇంతకాలం ఎన్ని సీజన్స్ కలిసి ఇదే టీంతో ట్రావెల్ చేసిన తర్వాత ఐ థింక్ హీ డిజర్వ్స్ అన్ IPL ట్రోఫీ. He's done brilliantly well. He's come back to his best form. So hopefully తన నుంచి కూడా ఒక అద్భుతమైన సీజన్ వచ్చి, తన బ్యాట్ నుంచి బోల్డ్ అండ్ రన్స్ వచ్చి, ఫైనల్లో కూడా తన రన్స్ కొట్టి, ఒక RCB తరఫున ఏదో ఒక బౌలింగ్ అటాక్ తయారయ్యి మొత్తానికి ఓ ట్రోఫీ గెలిస్తే చూడాలంది. ఈ ఫ్యాన్స్ కోసం, ఈ విరాట్ కోహ్లీ కోసం, RCB అన్న ఒక ఈ ఎంటిటీ కోసం ఐ రియలీ విష్ దట్ దే యాక్చువల్లీ విన్ ఎ ట్రోఫీ ఆర్ 2 ఓవరాల్ గా. బట్ ఈ సీజన్ కనుక రాబోయే 2024 కనుక విరాట్ కోహ్లీ కోసం గెలవగలిగితే నథింగ్ లైక్ ఇట్. ఐ హోప్ ఇట్ రియలీ హ్యాపెన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ విరాట్, RCB అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ది RCB ఫ్యాన్స్. బికాజ్ ఇందాక అన్నట్టుగా ఈ ఫ్యాన్స్ ఉన్నట్టుగా ఈ టీంకి ఉన్నట్టు ఫ్యాన్స్ బహుశా ద ఓన్లీ అదర్ ఫ్యాన్స్ దట్ కెన్ ఛాలెంజ్ దెమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యాషన్ ఇస్ CSK's ఫ్యాన్స్. బట్ అదర్వైజ్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అంటే CSK కనీసం అది టైటిల్స్ ఉన్నాయి, అలా కంబ్యాక్ చేసి మళ్ళీ గెలిచారు. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళకి లుక్ ఫార్వర్డ్ టు దే హావ్ సంథింగ్. బట్ RCB ఒక్కసారి గెలవకపోయినా కూడా ఎవ్రీ సీజన్ ఆ ఫ్యాన్ బేస్ పెరుగుతూనే ఉంది. ఆ ఫ్యాన్ బేస్ ఇంత పెరిగి, ఇంత లాయల్టీ, ఇంత ప్యాషన్ చూపించిన అందరికీ కూడా ఆ ఒక్క ట్రోఫీ ఈ సాలా కప్నందే అన్న ఆ ఒక్క ట్రోఫీ గనక RCBకి వస్తే నథింగ్ లైక్ ఇట్. లెట్స్ జస్ట్ హోప్ ఇట్ హ్యాపెన్స్.